ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటారా? రోజు ఈ మాట అడుగుతున్నానని చికాకు పడకండి, కోప్పడకండి. నేను ఎవరినైనా ఊరికి అడుగుతా, ప్రార్థన చేసుకోండి అని చెప్తా. దేవునితో మాట్లాడడానికి ఎంకరేజ్ చేస్తా. దేవుని పని కొరకు వాళ్ళని ఆయుత్తపరుస్తా. దేవునితో గడపడానికి ఇష్టపడతాం. ఎందుకు అంటే మనం బ్రతికేది కదండి. ఈరోజు ఇంకా రక్షణ లేని వారికి ఇదే రక్షణ. యేసు రక్షకుడు ప్రాణం పెట్టిన యేసుకి నీ జీవితాన్ని ఇస్తే ఇంకా గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 48వ అధ్యాయం అద్భుతమైన మాట 19వ వచనంలో అంటాడు, నీ సంతానం ఇసుకరేణువులు విస్తరించబడును, నీ పేరు నీ కుటుంబం నీ నామం కొట్టివేయబడదు. దేవుడు కొట్టివేయడు నీ పేరుని, నీ జీవితాన్ని మరువబడదు, కొట్టివేయబడదు. నేను నిన్ను విస్తరింపజేస్తాను. గొప్ప విస్తరణ కలిగించే ఆశీర్వాదంతో నింపి నీ పేరును మరవకుండా కొట్టివేయకుండా ఉంచుతాడు దేవుడు. ఆయన కృప ఆ విధంగా నీపై ఉండబోతుండగా ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకో. తండ్రి, ఈ మాట వింటున్న ప్రతి ఇంటిలో రక్షణ, రోగం నుండి స్వస్థత, అప్పులు, ఆర్థిక మానసిక ఒత్తిడి నుంచి, కుటుంబ పోరాట, పిల్లలు ఏ కండిషన్లు ఎవరున్నా విడుదలిచ్చి ప్రతి వారికి కూడా విడుదలని, సమాధానం కలుగును గాక. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ అందరి పట్ల కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. 50 దినాల ఉపవాస ప్రార్థనలు, 7 వారములు బలమైనటువంటి ప్రార్థనలు బెల్లంపల్లిలో పరిశుద్ధాత్మదేవుడిది 13వ సంవత్సరం. మీరు కూడా రండి. ఆగస్టు 28 7 గంటలకు ప్రారంభ సభ, అక్టోబర్ 16 ముగింపు సభ. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించండి గాక. ప్రైజ్ లార్డ్.